మరి ఎందుకు ఆ పిల్లని రోజీ అని పేరు పెట్టి పిలిచావు? అదే అర్థం కాక వస్తున్నాను. అడ్డమైన హాలీవుడ్ సినిమాలు చూస్తావు, ఏ సీనో గుర్తొచ్చుంటుంది, ఆ పిల్లని ఆ పేరు పెట్టి పిలిచేసుంటావు. అసలే ఆ పిల్ల తిక్కది, ఇప్పుడు ఊరుకుంటుందా? ఇప్పుడు ఎలా రా? రేయ్, ఎన్నో ఏళ్ళ నుంచి కష్టపడుతున్నావు, రాక రాక ఒక సినిమా ఆఫర్ వచ్చింది. దాని మీద ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేయి. స్క్రిప్ట్ ఫినిష్ చేసి సినిమా మొదలు పెట్టి. లైఫ్లో అమ్మాయిలు వస్తుంటారు, పోతుంటారు. టెన్షన్ ఉందా? టెన్షనా? అది చాలా చిన్న పదం రా. ఈ ఫీలింగ్ ఎగ్జాక్ట్గా ఏమంటారో కూడా తెలియట్లేదు. 10 సంవత్సరాల కల, 1 సంవత్సరం కష్టం. బ్రో, షో అయిపోయింది. బాస్ బాస్, సినిమా ఎలా ఉంది? మస్తుగా ఉందన్న, మంచిగా అనిపించింది. హిట్ అంతే. ఏ బ్రో, సినిమా బాగుండే డైరెక్టర్. డైరెక్టర్ అన్న సినిమా మాత్రం సూపర్ అన్న, బ్లాక్ బాస్టర్. క్లైమాక్స్ మాత్రం పిచ్చి ఎక్కించావు అన్న. ఒక సెల్ఫీ అన్న, ప్లీజ్ అన్న. అన్న సెల్ఫీ అన్న. ఓకే, చలో చలో చలో, అయిపోయింది వెళ్ళిపోండి. చిన్నపిల్లలకి ఏడుస్తున్నాడు, సినిమా హిట్. వాసు ఇప్పుడే ముంబై నుంచి కాల్ వచ్చింది. ఆ బాలీవుడ్ ప్రొడ్యూసర్ విశాల్ చతుర్వేది మన సినిమా చూశాడంట. హిందీలో రీమేక్ చేస్తానంటున్నాడు. కానీ వాళ్ళు సేమ్ డైరెక్టర్ కావాలంటున్నారు. నేను హిందీలో లాంచ్ చేస్తారంట. ఏ నిజమా? బాలీవుడ్ లాంచా? దిస్ ఇస్ క్రేజీ. రే లక్ మామూలుగా లేదు. అరే నువ్వు ముందు ముందు ఎక్కడికి వెళ్తావు నాకు అర్థమైపోయింది. లెట్స్ సెలబ్రేట్, ఓపెన్ ద బాటిల్. Welcome to all of you. Well, I'm super excited and happy to introduce a South Indian sensation, Mr. Vasudev, to the Hindi cinema. I must say his last film was a super duper blockbuster hit. Uniki? Well, we are about to make it now in Hindi. బ్యాక్గ్రౌండ్ ముందు వెనక ఎవరూ లేరు. హీఈస్ నోబడీ. I've got some more great news to share with all of you. We're gonna be making 2 more very high budget films with him. मिस्टर वासुदेव, मिस्टर वासुदेव, आपके ऊपर अरेस्ट वारंट है. आपको हमारे साथ चलना पड़ेगा. चला चला This is a shocking news for us, and our company doesn't entertain this kind of stuff. I'm calling this announcement off.
అదే మా రోజుల్లో దాసరి గారు రాఘవేంద్రరావు గారు ఎంత కష్టపడి పైకి వచ్చినారు. పరువు మొత్తం ముంబైలో తీసేసినాడు వాడు. వాసు వాడే. సినిమా చూసినప్పుడే అనుకున్నాను ఇది ఎక్కడో చదివిన కథలా ఉందని. డైరెక్టర్ ఎక్కడో కథ కాపీ కూడా తీసిస్తే నాకేం సంబంధమయ్యా? ప్రపంచంలో కథలన్నీ నాకు తెలుస్తాయా ఏంటి? అది ఆయన తలనొప్పి. అయినా ఇవన్నీ క్లియర్ గా అగ్రిమెంట్ లో మేము రాసేసుకున్నాం. అన్ని లీగల్ యాక్షన్స్ కి వాసుయే బాధ్యుడు. The brain can generate 4 kinds of waves: delta, theta, alpha and beta. And each of these states. హా పాపా. అమ్మ కీర్తి, ఆ షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ అబ్బాయి ఉన్నాడు కదా, అతను అరెస్ట్ చేశారట. న్యూస్ చూసావా? వాసునా? వాసు ఆ అబ్బాయినే. ఎందుకు? ఏదో కాపీరైట్ కేసు అంట. ఈరోజు పొద్దున్నే అరెస్ట్ చేశారు. ఆ న్యూస్ లింక్స్ నీకు ఫార్వర్డ్ చేస్తున్నాను చూడు. ఓహ్, చూసి కాల్ చేస్తాను. హలో అన్న, ఎవరైనా మంచి అడ్వకేట్ తెలిస్తే చెప్పండి అన్న. అదే ఫిల్మ్ డైరెక్టర్ కేసు ఉంది కదా, నా ఫ్రెండ్ అన్న, నా దోస్త్. యా. అయ్యో, వాడు అస్సలు అలాంటోడు కాదన్న, ఎవరో ఇరికిచ్చారు వాడిని. ఓకే అన్న, ఎవరైనా మంచి లాయర్ ఉంటే ప్లీజ్ చెప్పండి అన్న. ఓకే ఓకే, బాయ్. తనే పద్మావతి, నా కజిన్. ఓ, అదంటే మా ఫ్యామిలీలో ఎవరికి పడదు. చిన్నప్పుడు మేము తెగ కొట్టుకునేవాళ్ళు. మరి తొందరకి తీసుకొచ్చాయండి. తను కాలేజ్లో గోల్డ్ మెడలిస్ట్. ఓ మేడం, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు మేడం, కొంచెం మీరే చూడాలి మేడం. 300 వచ్చిందయ్యా రీడింగ్. మనిషి ఉన్నవాడు ఎవడైనా అంత తాగుతాడా? జడ్జ్ గారు వదిలిపెట్టినా నేను వదిలిపెట్టినా. హాయ్ పద్దు, ఎలా ఉన్నావు? కాస్త చిరాగ్గా ఉన్నా. ఆంటీ అంకుల్ బాగున్నారా? తెలీదు, కలిసి చాలా రోజులైంది. నేను కూడా నిన్ను చాలాసార్లు కలుద్దాం అనుకున్నాను, బట్ కుదరలేదు. ఏదైనా కేసు పడితే తప్ప మన రిలేటివ్స్ ఎవ్వరూ నన్ను కలవరని నాకు తెలుసు. పనేంటి? చెప్పాను కదా, వాసు అని నా ఫ్రెండ్, ఫిల్మ్ డైరెక్టర్. ఎస్ ఎస్, న్యూస్లో చూశాను. ప్రెస్ మీట్లో అరెస్ట్ చేశారండగా. పాపం మీ ఫ్రెండేనా? సో సాడ్. అవునండి, మీరే ఎలాగైనా మాకు హెల్ప్ చేయాలి. మీరేం చేస్తుంటారు? నాకు కాఫీ షాప్ ఉంది. మీ క్యాఫేకి వచ్చే వాళ్ళందరికీ కాఫీ ఫ్రీగా ఇచ్చి హెల్ప్ చేస్తారా, లేక బిల్ ఇస్తారా? లేదండి, బిల్ ఇస్తాం. అర్థమైంది. ఆఫ్ కోర్స్. మీ బిల్ ఎంతో చెప్పండి, ఐ విల్ పే. చెప్తా. ముందు నేను ఒకసారి అక్యూస్ని కలవాలి. స్టేషన్లో ఉన్నాడు, ఫ్రెండ్ వెళ్దాం ప్లీజ్. నువ్వు చెప్పింది నిజమే, ఏమైనా ఎక్కువసార్లు కలవాలా? హాయ్ వాసు, ఐమ్ పద్మావతి, యువర్ లాయర్. వాట్స్ హ్యాపెనింగ్? నన్ను ఎందుకు అరెస్ట్ చేశారు? ఇండియాలోకి అతిపెద్ద పబ్లిషింగ్ కంపెనీ అయిన ఎస్ఆర్ పబ్లిషర్స్ నీ మీద కాపీరైట్ ఇన్ఫ్రిన్స్మెంట్ కేసు పెట్టారు. నువ్వు తీసిన సినిమా, రాసిన స్క్రిప్ట్స్ అన్య సంస్థ తెలుగు బెంగాలీ బుక్స్ నుంచి కాపీ చేసావని. వాట్ నాన్సెన్స్. నేను ఈ కేసు మొత్తం స్టడీ చేశాను. ఐ విల్ కమ్ టు ద పాయింట్. జనరలీ కోర్టులో మనం చేసిన తప్పు ఒప్పేసుకుని కోర్ట్ టైం సేవ్ చేస్తే శిక్ష తగ్గించే అవకాశం ఉంది. ఇదేమి మర్డర్ రేపో కాదు కాబట్టి సింపుల్గా ఒక 6 months జైల్ ఆర్ మన టైం బాగుంటే జస్ట్ ఫైన్తో కూడా బయటపడచ్చు. తప్పు ఒప్పేసుకోవాలా? నేను తప్పు చేశాను, నీకెవరు చెప్పారు? నేను ఎవరిని క్షమాపణ అడిగే ఛాన్సే లేదు. నేను ఎవరి బుక్స్ కాపీ కొట్టలేదు. అవి నా సొంత కథలు. 2 ఏళ్ల క్రితం తెలుగు రైటర్స్ అసోసియేషన్లో రిజిస్టర్ కూడా చేశాను. ఆ ప్రూఫ్స్ నా దగ్గర ఉన్నాయి. ఇవి 50 years బ్యాక్ పబ్లిష్ అయిన బుక్స్. ఎగ్జాక్ట్ సేమ్ టు సేమ్ రాసావు. అరే, కాపీ కొట్టేటప్పుడు కనీసం క్యారెక్టర్స్ పేర్లు మార్చాలన్న కామన్ సెన్స్ కూడా లేదంటాయా నీకు? యాసిడ్ రాసావు. 5th class పిల్లోడు చదివినా చెప్తాడు నువ్వు కాపీ కొట్టావని. చూడు, ఇంకోసారి కాపీ కొట్టానంటే మర్యాదగా ఉండదు.
ఈ పుస్తకాలు నేను ఎప్పుడు చదవలేదు. ఇది ఎవరు రాసాడు నాకు తెలియదు. అసలు నాకు బెంగాలీ రాదు. డాక్టర్స్ దగ్గర లాయర్స్ దగ్గర అబద్ధం చెప్పకూడదు. నిజం ఒప్పుకుంటే నీకే మంచిది. అసలు నువ్వు నా లాయర్వా అపనెంట్ లాయర్వా? ఒప్పేసుకో నేను దాని నుంచి వద్దు. నేను కాపీ కొట్టలేదని నీకు అర్థం కావట్లేదా? హలో, మెల్లగా. నాకు అర్థమైతే సరిపోదు. కోర్టుకి కావాల్సింది ప్రూఫ్. నువ్వు కాపీ కొట్టలేదని. అది ప్రూవ్ చేయడం లాయర్గా నీ బాధ్యత. ప్రూఫ్ చేయడానికి ఇందులో ఏం లేదు. ఎవిడెన్స్ నీకు అగేన్స్ గానే ఉంది. నీవు అలాగా వచ్చి వేరే లాయర్ని పెట్టుకుంటావు. ఓకే, గుడ్ లక్. ఓకే, నా వల్ల కాదు ఇదంతా. వేరే లాయర్ని చూసుకోండి. ఇంత మొండిగా ఉంటే ఏం చేయలేం. ఏమైంది? ఇట్స్ సింపుల్ ఓపెన్ అండ్ షట్ కేస్. తను కోఆపరేట్ చేయకపోతే నేను చేయగలిగింది ఏం లేదు. ప్లీజ్, హీస్ రియలీ ఇంపార్టెంట్ టు మీ. కాదనుకో. బా, ఏమవుతాడే నీకు? బాయ్ ఫ్రెండా? ఇట్స్ అ లాంగ్ స్టోరీ. సర్లే, నాకెందుకు. నీకోసం తనకు మాక్సిమం బెయిల్ ఇప్పించగలను, కానీ ఈ కేసు మాత్రం టేకప్ చేయలేను. ఎందుకంటే అపోనెంట్ లాయర్ ఎవరో తెలుసా? కృష్ణమూర్తి. కోర్ట్ రూమ్ని టెన్నిస్ కోర్ట్లో ఆడుకుంటాడు. అతని మీద ఈ కేసు వాదించి గెలవడం ఇంపాసిబుల్. నా ఆఫీస్లో ఆయన ఫోటో కూడా ఉంటుంది తెలుసా? ఎందుకండి? హీఈస్ మై ఇన్స్పిరేషన్. ఎప్పటికైనా అంత పెద్ద లాయర్ అవ్వడమే నా అంబిషన్. మ్యామ్, అంత పెద్ద లాయర్ అవ్వాలంటే అలాంటి ఒక లాయర్ నోడిస్తేనే కదా అవుతారు. అండ్ ఈ కేసులో ఆ ఛాన్స్ ఉంది. ప్లీజ్ ఒకసారి ఆలోచించండి. Copyright case OS number 234 of 2021. Complainant SR Publishers accused on Vasudev Ganta. Yes, proceed. Your Honor, na client SR Publishers దేశంలో కల్లా ఒక లీడింగ్ పబ్లిషింగ్ హౌస్. 50 సంవత్సరాలుగా దేశ సాహిత్య సంపదకు ఎంతో కాంట్రిబ్యూట్ చేశారు, యువర్ ఆనర్. నా కమింగ్ టు ద పాయింట్, ద ఇష్యూ హియర్ ఇస్ వాసుదేవ్ అనబడే ఇతను నా క్లయింట్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ అయిన అస్తిత్వ, విచ్ ఇస్ ద బెస్ట్ సోల్డ్ నావెల్, దాన్ని కాపీ కొట్టి స్క్రిప్ట్ గా మార్చి ఒక సినిమా తీశాడు. దట్ ఈస్ నాట్ ఆల్, యువర్ ఆనర్. ఇంకో 2 పుస్తకాలను కూడా కాపీ కొట్టి అలాగే స్క్రిప్ట్ గా మార్చి బాలీవుడ్ లో ఒక ప్రొడక్షన్ హౌస్ కూడా అమ్మేశాడు మిస్టర్ వాసుదేవ్. ఈ కథలు రాసింది మరెవరో కాదు, 1970లో తన రచనలతో ఈ దేశాన్ని ప్రభుత్వాన్ని కదిలించిన బెంగాల్ తెలుగు లెజెండరీ రైటర్ శ్యామ్ సింహారాయ్. ఒరిజినల్స్ తాలూకా కాపీస్ మరియు వాసు కాపీ కొట్టిన స్క్రిప్ట్ నేను కోర్టుకి సబ్మిట్ చేస్తున్నాను. ప్లీజ్. Your Honor, it's a colorable imitation of the original with the sole purpose of deriving profits. It's a direct infringement of 3 novels which are copyright properties of my client SR Publishers. So now on behalf of my client under section 63 of the Copyright Act 1957, I hereby demand accused Mr. Vasuki 5 ఏళ్ల జైలు శిక్ష మరియు 10 కోట్ల జరిమానా. అలాగే తన కాపీ కొట్టి తీసిన సినిమా రెవెన్యూ నుంచి 50% షేర్ నా క్లయింట్కి ఇప్పించాలని కోర్టు వారిని కోరుతున్నాను. That'll be all for now, Your Honor. Thank you so much. Defense, దీనికి మీరేమంటారు? ఇప్పటికైనా ఒప్పేసుకో. ఇంపాసిబుల్. యువర్ ఆనర్, ఇది ఒక ఫాల్స్ అక్యుజేషన్. నా క్లయింట్ ఈ అక్యుజేషన్ ఒప్పుకోవట్లేదు. వీ ప్లీడ్ నాట్ గిల్టీ. మై క్లయింట్ ఈస్ ఇన్నసెంట్ అంటిల్ ప్రూవెన్ గిల్టీ. 2 కాపీస్ ని కోర్టు వారు వెరిఫై చేయడం జరిగింది. 98% సేమ్ గా ఉంది. కాపీ కొట్టకుండా ఎగ్జాక్ట్ గా ఎలా రాస్తాడు? ఐ డోంట్ బిలీవ్ ఇట్స్ అ కోఇన్సిడెన్స్. తను తప్పు చేసాడు అనడానికి కోర్టుకి ప్రైమా ఫేసి ఎవిడెన్స్ సరిపోతుంది. దెన్ హౌ డు యు డిఫెండ్ అండ్ ప్రూవ్ యువర్ ఇన్నసెన్స్? సార్, అవి సేమ్ ఎందుకునే నాకు తెలియదు. నాకు తెలిసింది ఒకటే, నేనే పుస్తకాలు చదివి నా కథలు రాసుకోలేదు. నా కథలు నా సొంతం. నేను అబద్ధం చెప్పట్లేదు. కావాలంటే లై డిటెక్షన్ టెస్ట్కి నేను రెడీ. వాట్? నో 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 నో, ఇదేం సినిమా కాదు. నువ్వు అడగానే లై డిటెక్షన్ టెస్ట్ ఇచ్చుకోవడానికి. Your Honor,
పోనీ ఆ పనే చేద్దాం, అందరికీ టైం సేవ్ అవుతుంది. లెట్స్ గో హెడ్ విత్ ద లై డిటెక్షన్ టెస్ట్. డిఫెన్స్? That is the request from the defense, sir. ఓకే. సెక్షన్ 45 సెలెక్షన్ ఆఫ్ ఎవిడెన్స్ కింద ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వారిని మిస్టర్ వాసుదేవ్ మీద లైట్ డిటెక్షన్ టెస్ట్ చేయడానికి అనుమతిస్తుంది. మిస్టర్ వాసుదేవ్ అబద్ధం చెప్పటం లేదని ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వారు రిపోర్ట్ ఇచ్చారు. యువర్ ఆనర్, లై డిటెక్షన్ టెస్ట్ ని కొరాబరేటివ్ ఎవిడెన్స్ గా తప్ప కంప్లీట్ ఎవిడెన్స్ గా తీసుకోలేదు. ఐఎమ్ షూర్ ద డిఫెన్స్ ఇస్ వెల్ అవేర్ అబౌట్ దిస్. లై డిటెక్షన్ టెస్ట్ ని చీట్ చేయగల టెక్నిక్స్ కూడా లేకపోలేదు. ముద్దాయి సరైన సాక్ష్యాధారాలతో తను నిర్దోషులని ప్రూవ్ చేసుకోవాల్సి ఉంది. ఇంకా అప్పటి వరకు మిస్టర్ వాసుదేవ్ మీద ఉన్న చార్జెస్ అలానే ఉంటాయి. దట్స్ ఆల్ యువర్ ఆనర్. Your Honor, అది నిరూపించుకోవడానికి మాకు ఇంకాస్త టైం కావాలి. To look deep into the issue and gather more evidence. I also request for an unconditional bail for my client. Your Honor, I object to the unconditional bail. ఓవర్రూల్డ్. మిస్టర్ వాసుదేవ్ కి ఈ కోర్ట్ అన్కండిషనల్ బెయిల్ ఇవ్వడం జరిగింది. అలాగే ఫర్దర్ ఎవిడెన్స్ సబ్మిట్ చేయడానికి డిఫెన్స్ వారికి 3 రోజుల గడువు ఇవ్వడమైంది. టిల్ దెన్ ద కోర్ట్ ఇస్ అజర్న్డ్. నేనైతే కాపీ కొట్టాడనే నమ్ముతున్నాను. ఇవాళ రేపు యంగ్ ఫిల్మ్ మేకర్స్ అందరికీ ఇన్స్పిరేషన్ అనే పేరుతో వేరే వాళ్ళ కథలు తోపేయడం అలవాటైంది. ఇలాంటి వాళ్ళకి అనవసరంగా పేరిచ్చి ఎంకరేజ్. ఎలా ఉన్నావు? బాగున్నాను. ఆ షర్ట్ నీకు బాగుంది. నీ షర్ట్ వేసుకోగానే అరెస్ట్ చేశారు. బట్ థ్యాంక్ యూ. హలో, నీకు బెయిల్ ఇప్పించింది నేను. నాకు చెప్పు థ్యాంక్స్. ముందు నువ్వు నన్ను నమ్ము, అప్పుడు చెప్తాను. ఎలా నమ్మమంటా? నువ్వు రాసింది ఎగ్జాక్ట్గా బుక్స్లో ఉన్నట్లే ఉంటే? అదే నాకు అర్థం కావట్లేదు. మరి అంత సిమిలర్గా ఉంటుంటే ఏదో ఒకసారి బుక్స్ లేవు. శ్యామ్ సింగ్ రాయ్. ఎస్ఆర్ పబ్లిషర్స్లో ఎస్ఆర్ అంటే సింగ్ రాయ్ అనుకుంటా. ఈ ఫ్యామిలీ గురించి నేను స్టడీ చేశాను. శ్యామ్ వాళ్ళ అమ్మ తెలుగు, నాన్న బెంగాలీ. వాళ్ళది లవ్ మ్యారేజ్. వెస్ట్ బెంగాల్లో సెటిల్ అయ్యారు. వీళ్ళు మొత్తం 4 బ్రదర్స్. అందులో ఆఖరివాడు శ్యామ్ సింగ్ రాయ్. వెస్ట్ బెంగాల్లో ఖరగ్పూర్ డిస్ట్రిక్ట్లో కాలికాపూర్ అనే గ్రామంలో జన్మించాడు శ్యామ్. తర్వాత కల్కటాలో చాలా ఫేమస్ రైటర్ అండ్ సోషల్ యాక్టివిస్ట్ అయ్యాడు. 1977 తర్వాత తనేమయ్యాడో ఎక్కడికి వెళ్ళిపోయాడో ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కడా లేదు. ఒకవేళ చనిపోయింటే తన సమాధి కూడా ఎక్కడుందో ఎవరికీ తెలీదు. 1985లో మిగిలిన బ్రదర్స్ అందరూ ఒక మేజర్ కార్ యాక్సిడెంట్కి గురయ్యారు. చనిపోయిన 2 అన్నయ్యల పిల్లలే ఇప్పుడు ఆ కంపెనీని నడుపుతున్నారు. వాళ్ళని మీద కేసు పెట్టారు. శ్యామ్కి సంబంధించి ఈ బుక్స్ మీద పెయింటింగ్స్ తప్ప ఫొటోస్ ఏమీ లేవు. అండ్ వీళ్ళ మదర్ తెలుగు ఒరిజిన్ అవ్వడం వల్ల శ్యామ్ తెలుగు భాషలో కూడా ఎక్స్పర్ట్. చాలా బుక్స్ తెలుగులో కూడా రాశాడు.
నీ చెవులోంచి మళ్ళీ బ్లడ్ వస్తుందిరా. ఆ బ్లడ్ ఏంటి? వీడు అప్పుడప్పుడు ఇలా జోన్ అవుట్ అవుతున్నాడు. అది జరిగినప్పుడు వాడికి ఏం గుర్తుండట్లేదు. అలా జరిగినప్పుడే ఇలా బ్లడ్ వస్తుంది. అదేంటి, ఎన్నిసార్లు ఇలా జరిగింది? చాలాసార్లు జరిగింది. మనం గొడవపడిన రోజు కూడా వచ్చింది. ఈ స్క్రిప్ట్ రాసినప్పుడు ఒకసారి